ఆ తల్లి ఆ తండ్రి కొడుకుకి ఉత్తరం రాశారు, నాయనా మేము పెద్దవాళ్ళం అయిపోయాం, ఏమి చేసుకోలేకపోతున్నాం, మీ అమ్మ కూడా ఆరోగ్యం బాగోలేదు, కదలలేని పరిస్థితి, మీరిద్దరూ సెటిల్ అయిపోయారు, ఇల్లు కొనుక్కుంటానని డబ్బులు పంపించాను, ఇల్లు కొనుక్కున్నారు, ఈ వృద్ధాప్యంలో వచ్చి మీ ఇంట్లో కాస్త ఆ నీడలో ఉండాలని ఆశపడుతున్నావురా అని అంటే వెళ్లి భర్త భార్యను అడిగాడు, ఈ వృద్ధాప్యంలో వాళ్ళు ఒంటరిగా ఉండడం కష్టమే కదా, మన ఇంట్లో ఉండటమే మంచిది కదా అంటే భార్య అంది, ఇంట్లో ఉండడానికి ఛాన్స్ లేదు, మరి ఏం చేద్దాం, బయట పాకేద్దాం, బయట పాకేసి పాకలో పెడదాం, సరే ఎక్కడో ఒక చోట పెడదామని చెప్పి బయట ఒక చిన్న పాకేశారు. ఆ పాకలోనే ఆ తల్లి తండ్రి ఉంటున్నారు. అంతేకాకుండా మహా తల్లి అత్తకు మామకు కుక్క ప్లేట్లు అన్నం పెట్టడం మొదలు పెట్టింది. అది కూడా ఒక ప్లేటే, ముందు మామయ్య భోజనం చేయాలి, ఆ తర్వాత అత్త భోజనం చేయాలి. ఏ ప్లేటు? కుక్క ప్లేటు. ఒక రోజు ఆ కుక్క ప్లేటు కాస్త మాయమైపోయింది. కనిపించకపోయేసరికి కోడలు గొడవ చేసింది, అరిచింది, కేకలేసింది. ఆ రోజు వాళ్ళిద్దరిని మార్చేసింది ప్లేట్ కనిపించకపోయేసరికి. భర్త ఇంటికి వచ్చేసరికి, చూసారా మీ ఇంట్లో వాళ్ళు మనం కూర్చోబెట్టి వాళ్ళని మేపుతున్నా సరే నామోషిగా ఫీల్ అవుతూ కుక్క ప్లేట్లో పెడుతున్నాం అని చెప్పి ఆ ప్లేట్ కూడా దాచిపెట్టేశారు అని చెప్పి భర్తకు లేనిపోనివన్నీ ఎక్కించి భర్తకు చిరాకు పుట్టిస్తే ఆ భర్త వచ్చి అడిగాడు వాళ్ళ నాన్నను, నాన్న ఏదా కుక్క ప్లేటో? మాకేం తెలుసురా, మాకేం తెలుసు అంటావు ఏమిటి, నీకు తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది, కనీసం ఇద్దరికి 2 ప్లేట్లు ఇచ్చినా మీ అమ్మ ఒక ప్లేట్లో నేను ఒక ప్లేట్ తినేవాళ్ళం, మీరేమో కుక్క ప్లేట్ ఇచ్చారు, అది కూడా ఒక ప్లేటే పెట్టారు, నేను తినాలి ఆ తర్వాత మీ అమ్మ తినాలి, ఇప్పుడు ఆ ప్లేట్ కనిపించట్ల పొద్దు నుంచి మేము మాడిపోతూ ఉన్నావురా, లేదు మీరే కావాలని చెప్పి ఆ ప్లేట్ దాచిపెట్టేశారు, మేమెందుకు దాచిపెడతావురా? వెంటనే భార్య అంటుంది, చూడండి ఎంత నాజుగ్గా మాట్లాడుతున్నా మీ నాన్న అని చెప్పి భర్తను ఇంకా ఎక్కేసేసరికి ఆ భర్త కోపం వచ్చేసింది. పక్కనే కర్ర ఉంటే కర్ర తీసుకుని తండ్రి మీదకి వెళ్ళి కొట్టేశాడండి. అలా తండ్రిని కొడుతూ ఉంటే తల్లి అడ్డుపడుతూ ఉంటే లోపల పరుగున కొడుకు వచ్చాడండి. నానా నానా, తాతయ్యని ఏం చేయి, మాకు తాతయ్యను కొట్టద్దు, ఊరుకోరు, నీకేం తెలుసు, ఈ ముసల పినుగులకు అన్నం పెట్టడం ఎక్కువ, కుక్క ప్లేట్లు అన్నం పెడుతున్నావు అని చెప్పి నామోషి ఫీల్ అయిపోయి ప్లేట్ దాచిపెట్టేశారట. అప్పుడు ఆ కొడుకు అంటున్నాడు, లేదు నాన్న, తాతయ్య కాదు, నాన్నమ్మ కాదు, కుక్క ప్లేట్ దాచిపెట్టింది. మరి ఎవరు? నేనే దాచిపెట్టా. నువ్వెందుకు దాచిపెట్టావురా? పెద్దయిన తర్వాత మీకు పెట్టాల్సింది కుక్క ప్లేట్లోనే కదా. ఏమిట్రా, కానీ పెంచి ఏ లోటు లేకుండా ఇంత ప్రేమగా చూసుకుంటున్నాను, మాకు కుక్క ప్లేట్లో పెడతావురా అని చెప్పి వాళ్ళ అమ్మ వచ్చి వాడిని బిక్కమొహం పెట్టి అడిగితే, నువ్వెలా కన్నావో ఎలా పెంచావో అంతకంటే ప్రేమగా ఆప్యాయంగా అనురాగంగా నానమ్మ తాతయ్య నాన్నను పెంచారు, అలాంటి నాన్నే కుక్క ప్లేట్లు అన్నం పెడితే ఇలాంటి వాళ్లకు ఆ రోజుల్లో కుక్క ప్లేట్ దొరుకుతాయో దొరకవు నాకు, కాబట్టి ఇప్పటి నుంచే కుక్క ప్లేట్ దాచిపెట్టా, ఇప్పుడు ఈ కర్ర కూడా దాచిపెడతా. మోసపోవద్దు, దేవుడు వెక్కిరించబడడు, మనిషి ఏం విత్తుతాడో దాన్ని కోయక తప్పదండి.